హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బీజేపీ నేతృత్వంలోనే ఢిల్లీ ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఢిల్లీలోనే పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే ప్రతిపాదనను సీఎం రేఖా గుప్తా ఆమోదించారు. ఈ మేరకు తన ఎన్నికల హామీని నెరవేరుస్తూ ఢిల్లీలోనే అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 2 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామని ప్రకటించారు. ఇక సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి 242 కోట్ల బడ్జెట్ను ఆమోదించారు. ఢిల్లీ ప్రజలకు అక్కడి బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోనే అర్హులైన పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ప్రతిపాదనను సీఎం రేఖా గుప్తా ఆమోదించారు. దీంతో ఢిల్లీలోనే సుమారు 17.5 లక్షల రేషన్ కార్డు హోల్డర్లకు ఈ ప్రయోజనం కలుగుతుంది. ఇక ఏడాదికి 2 సార్లు, అంటే ఒకటి హోలీ పండుగ సందర్భంగా, మరొకటి దీపావళి కానుకగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనున్నారు. ఇక ఇది నగదు బదిలీ పద్ధతిలో అమలు చేసే పథకం అని చెప్పవచ్చు. ఒక్క సిలిండర్ ధర 853 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఇక ఇంట్లో పైపుల ద్వారా వచ్చే గ్యాస్ వాడుతున్న రేషన్ కార్డు హోల్డర్లకు కూడా 553 నగదు ప్రయోజనం వర్తిస్తుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి 242 కోట్ల బడ్జెట్ను ఆమోదించారు. ఇక గత ఏడాది ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇక తాజాగా ఆ నిర్ణయాన్ని నిలబెట్టుకుంది ఢిల్లీ ప్రభుత్వం.